హలో ఫ్రెండ్స్, ఈరోజు కాజు బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. షుగర్తో అంత మంచిది కాదని బెల్లంతో ట్రై చేస్తున్నానండి. ఎలా వస్తుందో చూద్దాం. ముందుగా కాజుని హాఫ్ కప్పుని తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకున్నాను. బెల్లాన్ని అయితే హాఫ్ కప్ వేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యి బాగా మరిగేలాగా చేసుకోవాలండి. అంటే పాకం అయితే ఏమీ రావక్కర్లేదు, కానీ కొంచెం జస్ట్ స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా మెల్ట్ అయిపోయి. పిల్లలకి మనం ఏదైనా స్వీట్ ఇవ్వాలనుకుంటే షుగర్ మంచిది కాదని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా కొంచెం బెల్లంతో ట్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, బెల్లం అంతా కూడా కరిగిపోయి జస్ట్ కొంచెం బాయిల్ అయింది కదండి. ఇదిలా కొంచెం లైట్గా అంటుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనకి రెడీ అయినట్టే. దీంట్లోకి 1 స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కాజు క్రీమ్ అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. దీన్ని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అడుగు కట్టకుండా ఇలాగా మొత్తం అంతా దగ్గర పడే వరకు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ కింద మీకు వస్తాయి. చూడండి, ఇదంతా కూడా దగ్గర పడుతుంది కదండి. కొంచెం కొంచెం ఇలాగ దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. వదిలేస్తే కనుక కింద మీకు అడుగు కట్టేస్తూ ఉంటుంది. ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా కూడా దగ్గర పడుతూ ఫ్యాన్కి సెపరేట్ అవ్వాలండి. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు నెయ్యిని తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మెల్ట్ అయ్యి ఇంకొంచెం దగ్గర పడే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా ఇలా దగ్గర పడుతూ ఉండలా అవ్వాలండి. చేత్తో మనం ఆ పిండిని కొంచెం తీసుకుంటే ఉండలా అవ్వాలి. చూడండి, బాగా దగ్గర పడుతుంది కదా కొద్దిగా. ఇదైతే నాకు ఇంతకన్నా అవ్వట్లేదు, అంటే బెల్లం ఎక్కువైంది నాకు. సో దీన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటే గట్టి పడుతుంది అనేసి అనుకున్నాను, కానీ నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా తీసేసుకున్నాను. అది గట్టి పడలేదండి, అలాగే కొంచెం ఉంది. టేస్ట్ అయితే బాగుంది, కానీ ఇలా స్మూత్గా ఉండిపోయింది. అప్పుడు నేను మళ్ళీ కొంచెం కాజు పౌడర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా కంటెంట్ సరిపోయిందనమాట. అప్పుడు దాన్ని చపాతీలాగా ఇలా ఒత్తుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కాజు బర్ఫీ అయితే రెడీ అయిందండి. టేస్ట్ కూడా అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.